హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటిని గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్ చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్ 2024 గెలిచిన మేలు ఫీమేలు ఎవరు? ఓకే, ఫీమేల్ ఎవరంటే ఇగా స్వియాటెక్, మేల్ ఎవరంటే కార్లోస్ అల్కరాస్. ఓకే, వీళ్ళిద్దరిని గుర్తుంచుకోవడం గురించి సింపుల్గా ఏంటిది అంటే కార్ల ఫ్రాంచైజీ టెక్ మహీంద్రా. ఓకే, మనకు తెలిసిందే కార్లది ఎక్కువ టెక్ మహీంద్రా. సో అట్లా కార్ల ఫ్రాంచైజీ టెక్ మహీంద్రా గుర్తుంటే మీకు ఫ్రెంచ్ ఓపెన్ ఫీమేల్ మేల్ ఎవరు గెలిచిందో గుర్తుంటే ఫ్రెండ్స్. ఇక్కడ కార్ల బేట్ చేసుకొని కార్లోస్ అల్కరాస్, ఫ్రాంచైజీ బేట్ చేసుకొని ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ టెక్ వచ్చేసరికి ఇగా స్వియాటెక్. సో అట్లా మనం ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఫీమేల్ మేలు గుర్తుంచుకోవచ్చు, కార్ల ఫ్రాంచైజీ టెక్ మహీంద్రా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అధ్యక్షులు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇటీవల ఎన్నికైన అధ్యక్షులు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్లాండ్ అధ్యక్షుడు ఎవరు ఎన్నికైనరు అంటే థామస్ తాటిర్. ఐస్లాండ్ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే థామస్ తాటిర్. సో గుర్తుంచుకోవడం సింపుల్. సో ఐస్లాండ్ అనగానే మీన్స్ ఇక్కడ చూసుకోండి. ఓకే, థమ్స్అప్. ఓకే, థమ్స్అప్ ఎట్లుండాలో కూల్గా ఉండాలి, ఐస్ లెక్క ఉంటేనే తాగుతాం. ఓకే, సో అట్లా ఐస్లాండ్ అధ్యక్షుడు అనగానే ఐస్ లెక్క ఏది ఉండాలి అంటే థమ్స్అప్ ఉండాలి. ఓకే, ఐస్ లెక్క థమ్స్అప్ ఉండాలి. అట్లా థమ్స్అప్ బేట్ చేసుకొని థామస్ తాటిర్ గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లిథువేనియా అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారంటే గిటానస్ నౌసెడా. ఓకే, లిథువేనియా అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారంటే గిటానస్ నౌసెడా. సో దీంట్లో రెండు విధాలు గుర్తుంచుకోవచ్చు, లేదు నౌ. ఓకే, లేదు అంటే నో అంటాం. సో అట్లా నౌ గుర్తుంచుకోవచ్చు, నౌసెడా గుర్తుంచుకోవచ్చు. లేకపోతే లిథువేనియా వేణువు. ఓకే, వేణువు గిటార్. ఓకే, వేణువు గిటార్. ఓకే, అట్లా గుర్తుంచుకోవచ్చు. లిథువేనియా అనగానే వేణువు గిటార్ చూసుకోండి, గిటానస్. ఓకే, లేకపోతే లేదు నౌ అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వియత్నాం అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనారంటే టోలాం. నెక్స్ట్ వియత్నాం అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారంటే టోలాం. సో ఇది గుర్తుంచుకోవడం ఎట్లా అంటే వియత్నాం ప్రయత్నం. ఓకే, సో అందరు తెలిసిందే, అందరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు. సో అందరూ గవర్నమెంట్ జాబ్ వస్తుందని ప్రయత్నించడం కోసం ఇళ్ళలో వాళ్ళని తోలిండ్రు. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇంటి దగ్గర మీ అబ్బాయి ఏం చేస్తాను అంటే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం కోసం తోలాము అని చెప్తారు. ఓకే, సో అట్లా మనం వియత్నాం అనగానే మనకి ప్రయత్నం గుర్తు రావాలి. ప్రయత్నం గురించి ఏం చేసారు, తోలిండ్రు. ఓకే, చదువుతారని తోలాము వాళ్ళని చెప్తారు. ఓకే, వియత్నం అనగానే మనకి ప్రయత్నం గుర్తు రావాలి. ప్రయత్నం గురించి తోలాము. ఓకే, పంపిండ్రు, ప్రయత్నం చేస్తారని పంపిండ్రు. ఓకే, అట్లా తోలాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెక్సికో. సో మెక్సికో అధ్యక్షురాలుగా తొలి మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైన ఎవరంటే క్లాడియా షెన్బామ్. సో గుర్తుంచుకోవడం కోసం ఓకే, మెక్సికో. ఓకే, సిక్ అయినప్పుడు మనకు తెలిసిందే అందరూ జండు బాంబు రాస్తారు కన్ఫామ్ గా. ఓకే, ఎవరైతే సిక్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా రాసేది ఏంటంటే జండు బాంబ్. సో అట్లా జండు బాంబ్, షెన్ బాంబ్. ఓకే, అట్లా మనం మెక్సికో అధ్యక్షురాలు గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇవి కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. మామూలు ట్రిక్ లేకుండా అమ్మ ఆదర్శ పాఠశాల ఇటీవల ఏ రాష్ట్రంలో పెట్టినరు అంటే తెలంగాణలో పెట్టిరు. అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే స్కీమ్ ఎందులో పెట్టారు అంటే తెలంగాణలో పెట్టారు. నెక్స్ట్ నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేసిన రాష్ట్రం ఏదంటే ఢిల్లీ. నెక్స్ట్ కృత్రిమ మేధని పాఠశాల విద్యలో చేర్చింది ఎవరు అంటే కేరళ. నెక్స్ట్ ఓబీసీలో ముస్లింలను తీసేసింది రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, ఓబీసీలో ముస్లింలను తీసేసిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. కృత్రిమ మేధని పాఠశాల విద్యలో చేర్చింది కేరళ. నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేసిన రాష్ట్రం ఢిల్లీ. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలు తెలంగాణ. తర్వాత వచ్చేసరికి పర్యాటక సూచీలో భారత్ స్థానం ఎంత అంటే 39. ఇటీవల పర్యాటక సూచీలు ఇచ్చిర్రు. సో ఆ పర్యాటక సూచీలో భారత్ స్థానం ఎంత అంటే 39. ఓకే, సో గుర్తుంచుకోవడం ఎట్లా అంటే పర్యాటకం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం. సో పర్యాటకం పోయినప్పుడు ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం. ఎట్లా, కళ్ళతో, నయనాలతో. ఓకే, త్రినయనాలతో, నయనాలతో. సో 3 నయనాలు అంటే 2 నయనాలు లేకపోతే 3 ఉంటే 3 నయనాలతో కూడా చూస్తాం. సో అట్లా 3 నయనాలతో పర్యాటకం చూసి ఎంజాయ్ చేస్తాం. సో పర్యాటకం చూడడం కోసం 3 నయనాలు యూజ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. 3 నయన్. ఓకే, 3 నయన్. ఓకే, పర్యాటకం అనగానే నయనాలతో చూసి పర్యాటకం ఎంజాయ్ చేస్తాం. ఎన్ని నయనాలు, 2 లేకపోతే 3.
ఓకే, 3 నయనాలు ఉంటే 3 నయనాలతో కూడా చూస్తాం. సో 39 అట్లా గుర్తుంచుకోవచ్చు. పర్యాటక సూచిలో భారత స్థానం 39 అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఆర్సెనిక్ వడగట్టే విధానం ఎవరు కనిపెట్టారు, ఏ సైంటిస్టులు కనిపెట్టారు? ఆర్సెనిక్ వడగట్టే విధానంని ఇటీవల ఏ సైంటిస్టులు కనిపెట్టారు అంటే బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు అంటే ఆర్సెనిక్ వడగట్టే విధానం కనిపెట్టారు. సో ఇది గుర్తుంచుకోవడం ఎట్లా అంటే ఆర్సిక్. ఓకే, ఆర్సెనిక్ సిక్. సో సిక్ అయినప్పుడు బెంగపడతాం, అట్లా బెంగళూరు సైంటిస్టులు కనిపెట్టారు, మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ఆర్సెనిక్ వడగట్టే విధానం ఎవరు కనిపెట్టారు అంటే బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో గుర్తుంచుకోవడం కోసం సిక్ అయినప్పుడు బెంగపడతాం, ఆర్సిక్. ఓకే, ఆర్సెనిక్ సిక్, బెంగపడతాం. నెక్స్ట్ సౌర విద్యుత్తో ఎలక్ట్రాన్ వెహికల్ల ఛార్జింగ్ కోసం ప్రత్యేక అడాప్టర్ కనిపెట్టిన ఐఐటి ఎవరు అంటే ఐఐటి జోధ్పూర్. ఓకే, సౌర విద్యుత్తో మెయిన్ సింపుల్గా ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్, సో వాటిని ఛార్జింగ్ చేయడం గురించి ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ మీన్స్ మీరు సింపుల్గా ఒక అడాప్టర్ ఉంటుంది, ఒక వైపు ఏమో సోలార్ ప్లేట్ ఉంటుంది, ఇంకో వైపు ఏమో వెహికల్కి మనం పెట్టేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా అక్కడ ఉండే సౌర మీన్స్ సన్తో ఎండతో ఆటోమేటిక్గా అది సోలార్ ప్లేట్ ఛార్జ్ అవుతుంది, ఆటోమేటిక్గా పవర్ వస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జ్ అవుతుంది. సో ఎక్కడ పడితే అక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దాన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు. సో గుర్తుంచుకోవడం కోసం జాదా పవర్. ఓకే, జాదా పవర్. సో ఇక్కడ పడితే అక్కడ పవర్ ఇచ్చేసేసి మనం ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఛార్జ్ చేసుకోవచ్చు, జాదా పవర్. సో సౌర విద్యుత్తో ఎలక్ట్రాన్ వెహికల్ ఛార్జింగ్ కి ప్రత్యేక అడాప్టర్ కనిపెట్టిన ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఐఐటి జోధ్పూర్. సో గుర్తుంచుకోవడం కోసం జాదా పవర్. ఓకే, సో ఈ విధంగా ఈ కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.